రైట్ ఇక డీటెయిల్ చూస్తే తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు గాంధీ భవన్లో హల్చల్ చేశారు. వదిలేసి మహిళలకు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. ఏడాదిన్నర నుంచి మహిళకు ఒక్క పదవి ఇవ్వలేదని సునీతారావు ఆరోపించారు. తెలంగాణ భవన్ దగ్గర కాంగ్రెస్ అధ్యక్షురాలు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హల్చల్ చేస్తున్నారు. దీని మీద మరింత సమాచారం ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు అక్కడ సునీతారావు గారు ఎవరైతే ఉన్నారో అక్కడ పదవుల విషయంలో మహేష్ కుమార్ గౌడ్ని నిలదీస్తున్నట్టు తెలుస్తా ఉంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో నిన్న గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన ఛాంబర్ ముందు బైఠాయించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 ఏళ్ళు అవుతున్నా కూడా మహిళలకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కార్పొరేషన్లో కావచ్చు, ఇటు పార్టీ పదవుల్లో సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదంటూ కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పాటు గతంలో కూడా ఇదే విధంగా మొదటిసారి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి దఫాలో ఇచ్చినటువంటి కార్పొరేషన్ పదవుల్లో కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదు. పార్టీ నుంచి అదంటే పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేసే వాళ్ళకి కాకుండా ముద్దులో వచ్చే వారికి అవకాశాలు ఇస్తున్నారు, మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఆమె పలుమార్లు కూడా ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా విన్నవించుకున్న నేపథ్యం. అయినా కూడా అవకాశాలు కల్పించట్లేదంటూ కూడా మహిళా కాంగ్రెస్ నేతలతో ఇటు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అదేవిధంగా ఇతర మహిళా నాయకురాలతో కలిసి నిన్న గాంధీ భవన్ లో ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి తమకు గుర్తించి అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమని పట్టించుకోవట్లేదు, ఏదైతే మొదటి నుంచి కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వకుండా పట్టించుకోవట్లేదంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఇది క్రమశిక్షణ చర్య అంటే క్రమశిక్షణకు ఉల్లంఘన కింద కూడా ఆమెకు చర్యలు తీసుకోవడం అవుతాయంటూ కూడా ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రావు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అదేవిధంగా ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి కుమార్ రావు లేఖగా రాశారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి కాంగ్రెస్ లో పదవుల చిచ్చు మళ్ళొకసారి రిలీజ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఇటు కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే అంతర్గత కుమ్ములాటంతో ఇప్పటికీ పార్టీ సతమతం అవుతుంది. అదేవిధంగా పార్టీ పదవుల పంపకాలు కావచ్చు, అదేవిధంగా ఇటు పార్టీ కమిటీలకి ఇప్పటి వరకు కూడా పిసిసి కమిటీలు అనేది వేయలేదు. ప్రభుత్వం ఏర్పడి 1.5 year అవుతున్నా కూడా ఇప్పటి వరకు పిసిసి కమిటీలు వేయలేదు. అదేవిధంగా కష్టపడ్డ వారు కాకుండా మధ్యలో పార్టీలో వచ్చి చేరిన వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పదవుల రచ్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా మరొకసారి సునీతారావు ఏదైతే చేసినటువంటి గాంధీ భవన్ లో ధర్నా తెరపైకి రావడం మరొకసారి కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షాలకు సునీతారావు వ్యవహార శైలి ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. కాబట్టి ఖచ్చితంగా సునీతారావుని క్రమశిక్షణ చర్యల కింద ఉంటాయి, చర్యలు తీసుకోవాలంటూ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ రావు అయితే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి అదేవిధంగా ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి అయితే లేఖ రాశారని చెప్పొచ్చు. శ్రీనివాస్, మరి సునీతారావు డిమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఏమైనా స్పందించిందా? అటువంటి ఏమైనా డిమాండ్ సంబంధించినటువంటి ఏమైనా ప్రామిస్లు ఏమైనా చేశారా? అంటే సునీతారావు మహిళా కాంగ్రెస్ సభ్యత్వ నమోదులు దేశంలోనే నెంబర్ 1 గా సునీతారావు నిలిచింది. ఏదైతే 1,00,000కి పైగా సభ్యత్వ నమోదు చేసి కాంగ్రెస్ లో దేశంలో రికార్డు నెలకొల్పిన సునీతారావు సంబంధించి ఏఐసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలాంబ కూడా ఆమెని ప్రత్యేకంగా అభినందించారు. అదేవిధంగా భవిష్యత్తులో ఖచ్చితంగా
మంచి అవకాశాలు ఉంటాయని కూడా ఇటు సుందరరావుకి హామీ కూడా ఇచ్చిన పరిస్థితుంది. ఢిల్లీ వెళ్ళి కూడా సుందరరావు తమకు పార్టీలో కష్టపడి పార్టీ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నాం, అదేవిధంగా అధికారంలోకి రావడానికి నేను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమానంగా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పోట్లాడినా, కాబట్టి తమకు అవకాశాలు ఇవ్వాలంటూ కూడా పలుమార్లు ఏఐసిసి పెద్దలను కూడా సుందరరావు కలిసింది. కానీ ఇప్పటి వరకు మా అవకాశాలు రావట్లేదు, మా మహిళలకు రావట్లేదు అంటూ కూడా ఆమె మహిళల తరఫున పోరాటం చేస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఆమెకి నోటీసులు అయితే ఇవ్వాలని లెటర్ రాశారు. అయితే ఇప్పటివరకు పార్టీ అంటే పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇటు ఏఐసిసి పెద్దలు హైకమాండ్ కానీ ఇప్పటివరకు అయితే స్పందించలేదు. మరి ఆమెపై చర్యలు తీసుకుంటారా, ఆమెని పిలిచి మాట్లాడతారా, ఆమె డిమాండ్ అని ఏ విధంగా నెరవేరుస్తారు అనేది మాత్రం చూడాలి. రైట్ శ్రీనివాస్, థాంక్ యూ ఫర్ అప్డేట్స్. వదిలేసి ముఖ్యమంత్రి వారిలో ఒకటే పదవులు ఉన్నారు కదా, మరి మహేష్ అన్నని ఒక త్యాగం చేసి ఏ మహిళకన్నా ఇవ్వమని చెప్పండి. 33% మహిళలని ఎంకరేజ్ చేస్తుంది సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అల్కలమ్మ గారు. నేను ఇది మా అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళిన. ఆమె కూడా చాలా సార్లు నాకు చెప్పడం జరిగింది, అరే రే 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 ఏక్ ఔరత్ కే లియే ఇతనే లోగా కాల్ కర్తే సునీతాజీ అంటే, నిన్న మేడం మీరు నా గురించి ఇబ్బంది పడకండి, నేను లెటర్ రాసి ఇచ్చేస్తా, నా రెసిగ్నేషన్ యాక్సెప్ట్ చేయండి అని చెప్పిన. లేదు నేను ఏదైనా మంచి పొజిషన్లా ఇవ్వమని చెప్పి సీఎం గారికి నేను చెప్పడం జరిగింది. సీఎం గారు ఖచ్చితంగా ఇస్తారంటే నేను వెయిట్ చేస్తున్నాను. ఈరోజు నా చెల్లెళ్ళందరూ కూడా వెయిట్ చేయాలని లేదు కదా, సంవత్సరంన్నర ప్రతి అన్నకు తిరిగింది. డీసీసీ లెటర్లు కావాలన్నారు, ఇచ్చినాం. కంటెస్టెడ్ ఎమ్మెల్యే లెటర్లు కావాలని రేవంత్ అని అన్నాడు, వాళ్ళు తీసుకురా మీకు పదవులు ఇస్తాను. మరి మా పేర్లు ఎందుకు వస్తలేవు? బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరి పేర్లు వస్తున్నాయి. ఈరోజు వాళ్ళకు బాధ కలిగించిన సిచ్యుయేషన్, నిన్నందరూ నాతో కొట్లన్నారు. సగం మంది అధ్యక్షులు రాలే, ఎగ్జిక్యూటివ్కి రాలే. అక్క నువ్వు మాకు పదవులు ఇప్పిస్తావులే, జిల్లాకు ఒక్క పదవి ఇచ్చినా కూడా మనం అడిగింది ఎన్ని పదవులు అక్క? 30 పదవులు అడిగినాం. ఈరోజు ఆ 30 పదవులలో ఒక్కొక్కటి జిల్లాకి ఇచ్చినా కూడా అన్న పెద్ద మనసు చేసుకున్న వాళ్ళందరితో వదిలే అక్క. మేము పిసిసి ఉన్నప్పుడు రేవంత్ అన్నకు చేసినాం, మరి ఈరోజు బట్టన్నకు చేసినాం, బట్టన్న పాదయాత్రకు తిరిగినాం, మరి ఉత్తమన్న చెప్పిన మాటలు విన్నాం, మరి రేవంత్ అన్న వాటి వింటున్నాం. మరి మనకి ఎందుకే రక్క? ఏదైనా సరే బయట ఉన్న వాళ్ళకి ట్యాగ్ ఉంటేనే వేస్తున్నాను. ఇంకో ప్రశ్న అడిగిన నన్ను మా చెల్లెను, ఇంకా నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అక్క నా పక్కన రెడ్డి లేదు, నేను ఎస్సీని, సో నాకు ఇయ్యరా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరినీ ఒకటే విధంగా చూస్తారని నువ్వు ప్రతి దగ్గర చెప్తున్నావు. మరి ఈ రోజు అదే సామాజిక వర్గంలో మేము లిస్టు తీసుకొచ్చినారు, వాళ్ళు నా ముందు పెట్టి నన్ను అడుగుతున్నారు. ఈ రోజు మరి ఈ రోజు పిసిసి వదిలేసి ముఖ్యమంత్రి వారి